ఇక చంద్రబాబే కర్త కర్మ క్రియగా స్కిల్ స్కామ్, అసైన్డ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక కుంభకోణాలకు పాల్పడ్డారని సిఐడి ఆధారాలతో సహా ఇప్పటికే నిగ్గు తేల్చింది. అన్ని కేసుల్లో కూడా దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై కేంద్ర సంస్థ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్ తరలించినట్టుగా గుర్తించడంతో డిజైన్ టెక్కు చెందిన 31.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ను సైతం జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఖజానాకు గండి పడిందని నిర్ధారించింది కూడా. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సాక్షులు అధికారులను బెదిరిస్తూ తనపై నమోదైన కేసులను నీరుగార్చే కుట్రలకు చంద్రబాబు తెరతీశారు. న్యాయస్థానం ఆదేశించిన విధంగా వివరణలతో ఛార్జ్షీట్లు దాఖలు చేయకుండా కేసులను అట్టకెక్కిస్తున్నారు. చంద్రబాబు ఓవైపు తనపై ఉన్న కేసులను తొక్కిపెట్టి నీరుగారుస్తూ, మరోవైపు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు కుట్రలను కొనసాగిస్తూ ఎల్లో మీడియా ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్పై విష ప్రచారాన్ని సాగిస్తున్నారు. గత నెలలో యూరోప్ పర్యటనకు న్యాయమూర్తి అనుమతినిస్తూ జగన్ తన లండన్ పర్యటన ముగిశాక కోర్టుకి ఒకసారి హాజరు కావాలన్న సూచన మేరకు వైఎస్ జగన్ నేడు కోర్టులో హాజరు కానున్నారు. దీన్ని చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా వక్రీకరిస్తూ భారీగా దుష్ప్రచారానికి పాల్పడుతోంది. కేసుల విచారణలో భాగంగా 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టుకు వస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజానికి స్కిల్ లిక్కరు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూ కుంభకోణం, ఇసుక కుంభకోణాలకు పాల్పడిందే చంద్రబాబు. అధికారాన్ని వినియోగించుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నది చంద్రబాబే. ముఖ్యమంత్రి పదవిని తన దోపిడీకి సాధనంగా చేసుకున్న చరిత్ర చంద్రబాబుకే సొంతం. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. అన్ని కేసుల్లో కూడా సిఐడి ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసుల దర్యాప్తును పక్కన పెట్టేసింది. న్యాయస్థానం కోరిన వివరణలతో ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా కేసులను అటకెక్కించింది. గతంలో సిఆర్పిసి 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి వారితో నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయిస్తోంది. అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు పేరును తొలగించేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా పర్యవేక్షణలో డీజీపీ, సిఐడి చీఫ్ తదితరులు చంద్రబాబుపై కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా కుట్రను తీవ్రతరం చేశారు. ఇక 2014-19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు బరి తెగించి సాగించిన కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి. సిమెన్స్ కంపెనీ ముసుగులో దోపిడీ షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించేవారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా స్కిల్ కుంభకోణానికి తెరతీశారు. తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేస్తూ గుట్టుగా జీవో జారీ అయింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది చంద్రబాబు ప్రభుత్వమే. కేంద్ర చట్టం, గ్రీన్ ట్రైబ్యునల్ మార్గదర్శకాలనే కాదు, రాష్ట్ర క్యాబినెట్ను కూడా చీకట్లో పెట్టి మరీ ఏకంగా 10,000 కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు సిఐడి నిర్ధారించింది. రాష్ట్ర విభజన అనంతరం 2015లో తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగదు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు అక్రమాలకు పురిగొల్పారు. అందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా నామినేటెడ్ సభ్యుడు స్టెఫెన్సన్తో బేరసారాలు సాగించారు. ఇది మొత్తం ప్రపంచం చూసింది. సూట్ కేసులో కోట్ల నగదులు పంపారు. స్టీఫెన్సన్తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడటం, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని హామీ ఇవ్వటం, ఆడియో వీడియో ఆధారాలతో సహా బట్టబయలైంది. ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో చంద్రబాబు మాస్టర్ మైండ్ అనేందుకు ఫైబర్ నెట్ కుంభకోణం ఒక తార్కాణం.
ఇక 2014లో అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేట్ భూములను హస్తగతం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు దోపిడీ చిట్టా పెరుగుతూనే ఉంటుంది.